మహబూబాబాద్ జిల్లా ఢోర్నకల్ మున్నేరు ఏటికి సాగునీరు విడుదలపై హర్షం వ్యక్తం చేశారు కాంగ్రెస్ నేతలు. కాలువలోకి దిగి పసుపు కుంకుమ చల్లి కొబ్బరికాయ కొట్టి పూజలు చేశారు. నీటి విడుదలకు సహకరించిన ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే రామచంద్ర నాయకులకు ధన్యవాదాలు చెప్పారు. ఇక ఈ కార్యక్రమంలో దాసరి నాని, మైనార్టీ నాయకులు మహమ్మద్ ఫరీద్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ గారు ఈ సాగునిచ్చి ఎమ్మటే వాటర్ విడుదల చేసి రైతులకి అందజేయాలని చేశారు. ఈ వాటర్ రావడం చాలా సంతోషంగా ఉన్నది. రైతులు చాలా సంతోషం పడుతున్నారు. అలాగే ఈ వాటర్ వల్ల చాలామంది ప్రజలు కూడా సంతోషం పడుతున్నారు. ఈ వాటర్ వల్ల రైతులకి పంట మంచిగా పండుతుందని అందరూ సంతోషం పడుతున్నారు. అలాగే కాంగ్రెస్ గవర్నమెంట్ 2 లక్షలు రుణమాఫీ చేసింది. దాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ అందరూ మంచి స్పందన ఇస్తున్నారు. కొంతమంది కావాలని చేస్తున్నారు. దానికి భయపడాల్సిన అవసరం ఏం లేదు. కానీ వాళ్ళకి త్వరలో చేస్తారు. మన ప్రతి ఒక్క రైతులకు కానీ, రైతు బంధువు కానీ ఇలాంటి ఎన్నో ప్రవేశపెట్టిన పథకాలన్నిటికి కూడా కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకెళ్ళి, అలాగే చేయని వాగ్దానాలకు కూడా కొన్ని పథకాలను కూడా, కొత్త పథకాలను కూడా ప్రవేశపెడుతుంది కాంగ్రెస్ పార్టీ. ఇలా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అనేక పథకాలతోటి జనాలలోకి దూసుకొని పోతున్నారు. ఎన్నడూ విధంగా లేని కాంగ్రెస్ పార్టీ ఈసారి అధికారంలో మన ప్రజలందరికీ కూడా చక్కటి సన్న బియ్యాన్ని కూడా అందించింది మొన్న ఉగాదికి. అలాగే సన్న బియ్యం కూడా చాలా బాగా ఉన్నాయి. ఈరోజు మనం బయట చూసుకుంటే 60-70 రూపాయలు పెట్టి కొనే పరిస్థితిలో పేదవాళ్ళు ఉంటే, ఈరోజు మన రేవంత్ రెడ్డి గారు 60 రూపాయల బియ్యాన్ని కూడా ఫ్రీగా ఉచితంగా